ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు మనం చెప్పుకోబోయే అంశము సనుగుట మానుకొనుము. ఏంటమ్మా? సనుగుట మానుకొనుము. ఈరోజు మాట్లాడుకునే సందర్భం ప్రతి కుటుంబాలలో కూడా సనుగుడు ఉంటుందా ఉండదా చెప్పండి. సనుగటం అంటే ఏంటి అమ్మా? లోపల మాట్లాడుకోవటం, ఎదుటివారికి భయపడి ఆ కోపాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియక మనకు మనమే సణుగుతూ నసుగుతూ ఉంటాం అన్నమాట, గొణుక్కుంటూ ఉంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించిన ప్రతి మాట కూడా మన జీవితాలకు సంబంధించినవే. ఇవన్నీ మనకి కాదు అనుకోవడం మన అవివేకం. ప్రతి మాట కూడా మనిషి జీవితం గురించే దేవుడు వ్రాయించారు. అంతేకాకుండా ఇవన్నీ మాకు కాదు అని మనకు అవసరమైన మాటల్ని మాత్రమే తీసుకుని అవే దేవుడు మాకు వ్రాయించిన మిగతావి మాకు అవసరం లేదు అన్నట్టుగా ఆలోచన చేసేవారు కూడా చాలామంది ఉంటారు. అలాగా తప్పుల్లోకి వెళ్ళిపోయేవారు కూడా ఉంటారు. మాకు ఇది అవసరం లేదు, మాకు సంబంధించింది కాదు, అది ఇశ్రాయేలీలకు చెప్పారు, లేదంటే అది శిష్యులైన అపోస్తులకు చెప్పారు, లేదంటే అది అన్య జనాంగానికి చెప్పారు, మాకు కాదు అన్న అపోహతో మనం కూడా తప్పులు చేసేవారముగా మారిపోతూ ఉంటాము. ఆలోచించాలి. ఎందుకంటే తప్పు అనేది చిన్నది అయినా పెద్దదైనా తప్పే. పెద్ద తప్పునే దేవుడు శిక్షిస్తారు, చిన్న తప్పుని క్షమించేస్తారు అని అనుకోవటం మన అవివేకం అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చిన్నది అయినా పెద్దది అయినా దేవుని దృష్టిలో తప్పే అది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన వారముగా ఉన్నాము. ఈ సనుగుటను గురించి కనుక మనం ఆలోచిస్తే ఒక మాటను చూసిన తర్వాత ముందుకు వెళదాం. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అంటున్నారు. ఇక్కడ మనం ఎవరి మధ్య ఉన్నాము అని దేవుడు చెబుతున్నారు అంటే మూర్ఖమైన వక్రజనము మధ్యలో ఉన్నామట. మనం మూర్ఖుల మధ్యలో ఉన్నామా, మంచివారి మధ్యలో ఉన్నామా? మనం మూర్ఖులే. చాలామంది మంచి చెడు తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు, దేవుని భయభక్తులు లేకుండా మాట్లాడుతూ ఉంటారు, దేవుడెవరో తెలియని వారిగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే అంటున్నారు, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య జ్యోతిలా కనిపించాలి అని దేవుడు కోరుకుంటున్నారు. జ్యోతులంటే వెలిగించేవి. ఆకాశ నక్షత్రాలు ఎలా అయితే వెలుగునిస్తాయో అలాగే మనము కూడా ఈ లోకమందు జ్యోతుల వలె ఉండాలి అంటే మీరు ఏం చేయాలట? సణుగులు మాట్లాడుకోకూడదట, సంశయాలు మానేయాలట. ఇవి ఎప్పుడైతే మానేస్తామో మనం లోకానికి జ్యోతుల్లా కనిపిస్తాము అని చెప్తున్నారు. అదేనా మాట చెప్తున్నారు ఇక్కడ? మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను అంటే ఈ వక్రజనము మధ్యలో మనం ఎలా ఉండాలట? నిరపరాధులుగా, ఇంకా నిష్కలంకులుగా, ఇంకా ఏమంటున్నారు? అనింద్యులుగా, ఏ నింద లేని వారుగా ఉంటే మనం దేవుని కుమారులం అవుతామంట, దేవుని కుమార్తెలం అవుతాం. కానీ ఇవి మనలో ఉంటున్నాయా అనేది మనం ఆలోచించాలి. ఏ నింద లేనివారుగా అనింద్యులుగా ఉంటున్నామా, నిరపరాధులుగా ఉంటున్నామా, నిష్కలంకులుగా ఉంటున్నామా అంటే అసలు ఈ లోకంలో అలా బ్రతకడం సాధ్యం కాదండి అనుకోవచ్చు మనం. నిరపరాధులుగా, నిష్కలంకులుగా, అనింద్యులుగా ఉండటం అనేది అసలు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి అలాంటి తప్పులు పొరపాట్లు మాలో చాలా ఉంటాయి. అలా బ్రతకడం చాలా కష్టం అనుకుంటాం మనం. మంచిగా బ్రతకడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. దేవుడు మంచిగా బ్రతకమని చెబుతుంటుంటే అది మనకి కష్టం అవుతుంది అంటే మనం మంచిగా బ్రతకటం లేదని అర్థం. అందుకే మనం దేవునికి పిల్లలు అవ్వాలంటే వీటిని మానేసి ఇంకా ఏం మానాలట? సణుగులు మానేయాలట. సణుగుల గురించి ఆలోచిద్దాం. భార్య సణుగుతూ ఉంటుంది కిచెన్లోకి వెళ్ళి. ఏమని? భర్త అంటే భయము, అలాగని మొహం మీద తిట్టలేదు. అప్పుడు గబగబా కిచెన్లోకి వెళ్ళిపోద్ది. తన అక్కసు, తన కోపమంతా కూడా కిచెన్లో విని వినబడినట్టుగా మాట్లాడుకునేదే సణుగుడు. మన కోపాన్ని తీర్చుకోవాలంటే నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాం.
నేను పలానా తీసుకురమ్మన్నాను తీసుకురాలేదు కానీ వచ్చి కబుర్లు చెప్తున్నాడు అని మాట్లాడుకుంటుంటాం మనలో మనమే. ఇంకా ఎవరు మాట్లాడతారు అలా ఎవరు సణుగుతూ ఉంటారో? ఒక తండ్రి తల్లిదండ్రుల దగ్గర పిల్లలు సణుక్కుంటూ ఉంటారు. నేను ఇన్ని డబ్బులు అడిగాను నాకు కావాలని ఇవ్వలేదు, నేను ఎప్పుడు అడిగినా ఇవ్వరు, మా తమ్ముడికి వేస్తారు నాకు ఇవ్వరు అని ఇలాగ కూడా పిల్లలు తల్లిదండ్రుల దగ్గర సణుగుకుంటూ ఉంటారు. ఇంకెవరు సణుగుతూ ఉంటారు? ఉద్యోగస్తులు ఆఫీసర్ దగ్గర సణుగుతూ ఉంటారు. కష్టమైన పని చేయించేసుకుంటున్నాడు కానీ శాలరీ మాత్రం టయానికి ఇవ్వటం లేదు. అలాగని ఎదురుగుండా మాట్లాడితే ఉద్యోగంలో నుంచి తీసేస్తాడని భయం. అలా అని మాట్లాడుకోకుండా కూడా ఉండలేడు. ఇలాగే చాలామంది మనసులో మాటల్ని బయట పెట్టలేక, మనసులో దాచుకోలేక చిన్నగా సణుగుతూ గొణుక్కుంటూ మరి వాళ్ళ కోపాన్ని తీర్చుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి సణుగులు అయితే పర్వాలేదు, కానీ సణుగులు సంశయములు దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా ఉండాలి? ఎలా సణుగుతాం మనం? దేని గురించి సణుగితే దేవుడు ఇష్టపడరో మనం కొన్ని వచనాలను చూద్దాం. కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఈ మాటను బట్టి మనకి ఏమర్థమైంది? దేవునికి ఇచ్చే విషయంలో సణుగుకుంటూ ఉంటారమ్మా అలాంటి వారు. పాస్టర్ గారు ఏదన్నా మీటింగ్ పెడుతున్నాను డబ్బులు ఇవ్వాలని అన్నారనుకో, అలా సణుగుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనము కూడా చాలా మీటింగ్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి ఎదుటివారి ఆలోచనలు ఏంటో, వారి హృదయపు లోతులు ఏంటో మనకి కూడా కొద్దిగా అర్థమవుతూ ఉంటాయి. ఉన్నాయో లేదో ఆలోచించొద్దా, ఇచ్చేయమంటున్నారో అని పాస్టర్ గారు ఎదురుగుండా అంటారేంటి? అంటారా? పాస్టర్ గారు ఎదురుగుండా అంటారా? పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. మా దగ్గర ఉన్నాయి లేదని ఆలోచించొద్దా? ఇంతే ఉండి అంతే ఉండని ఆర్డర్లు వేస్తున్నారు, ఏదో వీళ్ళ సొమ్ము ఏదో దాచిపెట్టినట్టు మా దగ్గర అని సణుగుతూ ఉంటారు. సణుగుతారా? ఖచ్చితంగా. కానీ దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళు అడుగుతున్నారని మనం ఇవ్వకూడదు. మనకు అనిపించాలి మేము దేవునికి ఇవ్వాలి, దేవుని సన్నిధికి మా కానుక వెళ్ళాలి అని మనకు అనిపించాలి తప్ప వాళ్ళు ఏదో అనుకుంటారని, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే బాగోదు అన్నట్టుగా మన ఆలోచనలు ఉండకూడదు. దేవుని విషయంలో ఎలా అయినా సరే మేము చెయ్యాలి అన్న ఆలోచనే ఉండాలి. కయ్యను మనకు తెలుసు, దేవునికి అర్పించే విషయంలో అతని ఆలోచన బాలేదు. కానీ హేబేలు గారు దేవునికి అర్పించే విషయంలో చాలా బాగున్నారు అయినా, కానీ కయ్యను మనస్తత్వం మంచిగా లేదు. దేవునికి అర్పించే విషయంలో సణుగుకున్నాడు అతను. నేను ఎంత కష్టపడ్డాను దేవునికి ఇవ్వాలా అన్న ఆలోచన అతనిది. అందుకే దేవునికి అర్పణ అనేది, కయ్యను అర్పణ నచ్చలేదు. ఇలా చూడమ్మా, కయ్యను అర్పణ ఎవరికి నచ్చలేదు? దేవునికి నచ్చలేదు. ఎందుకని? తన హృదయపు ఆలోచన బాలేదు. కయ్యను ఇచ్చే అర్పణ కూడా దేవునికి నచ్చలేదు. అంటే మనము కూడా దేవునికి ఇవ్వాలనుకుంటూ ఉంటాం. దేవునికి ఇవ్వాలి అనుకున్నప్పుడు పరిపూర్ణమైన మనసుతో, మంచి హృదయంతో దేవునికి సమర్పించాలి తప్ప ఎవరో ఏదో అనుకుంటారని, పాస్టర్ గారు అడిగారు కదా అని ఇలాగ మనం ఇవ్వకూడదు. అదే అంటున్నారు ఇక్కడ, సణుగు కొనకయు బలవంతంగా మనం కానుక ఇవ్వకూడదట. దేవునికి సణుక్కుంటూ దేవునికి కానుక ఇవ్వకూడదట. తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. తన హృదయంలో నేను దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటున్నాను అని మనసులో వస్తుంది కదా, ఆ ఆలోచన ప్రకారంగా మనం దేవునికి ఇవ్వాలట. మరి అలా ఇస్తున్నారా? అననీయ సప్పీరాలు ఉన్నారు, మన అందరికీ తెలుసు. ఎలా ఇచ్చారు వాళ్ళు? వారి ఆలోచన ఎలా ఉంది? ముందేమనుకున్నారు? ఇదిగో నేను ఎంత పొలం అమ్ముతాను, ఆ పొలం అమ్మిన అంతా కూడా సమస్తము కూడా ఎవరికి ఇచ్చేస్తానో అపోస్తుల పాదముల యొద్ద పెట్టేయాలని మంచి ఆలోచన చేశారు వాళ్ళ హృదయపు ఆలోచన అది. తరువాత వారిలోకి దుష్టుడు ప్రవేశించి, సాతాను ప్రవేశించి వారి మనసును మార్చిన తరువాత వారు ఎలా మాట్లాడుకుంటున్నారు? మరలా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని అనవసరంగా మనం కమిట్ అయిపోయాం ఎంత డబ్బులు ఇస్తామని. కానీ ఎంత డబ్బులు ఇస్తే ఎలాగ మనం కూడా దాచుకోవాలి కదా, మనకి కూడా జీవనోపాధి ఉండాలి కదా.
మొత్తం అంతా వారికే ఇచ్చేస్తే ఎలా అని ఆలోచన వచ్చింది. వెంటనే భార్యాభర్తలు ఇద్దరూ మాట్లాడుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి పేతురు గారి దగ్గరికి వెళ్ళినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే హృదయపు ఆలోచన ప్రకారంగా మనం చెయ్యాలి అంటే అది మంచి ఆలోచన అయి ఉండాలి. తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అని కూడా ఉంది. అంటే మనసు చెప్పిన మాట వినకూడదా? మంచి చెబితే వినాలి తప్ప చెడు ఆలోచనలు కూడా మన మనసులో పుడుతూ ఉంటాయి. మనసును నమ్మమన్నారు కదా అని చెడ్డ ఆలోచన పుట్టినప్పుడు కూడా నమ్మేసుకోకూడదు మన మనసుని. అది మంచో చెడో ఆలోచించే విచక్షణ దేవుడు మనకి ఇచ్చారు కదా. అలా ఇచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలో మనం అర్థం చేసుకోవాలి. అందుకే సణుగుకోవటం అనేది దేవుడు చాలా అసహ్యించుకునే కార్యక్రమం. అది మనం అనుకుంటా సణుక్కోవడం అది చిన్నదే కదా, దానికి దేవుడు అంత శిక్ష ఎందుకు వేసేస్తారా అని అనుకోవచ్చు. అందుకే చెప్పాను మీకు, చిన్నదైనా పెద్దదైనా తప్పే అది దేవుని దృష్టిలో. మనం అనుకుంటా ఏదో చిన్న తప్పు చేసిందని ఎందుకు ఆ అమ్మాయిని అలా సాధిస్తూ ఉంటారో అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ చిన్నదైనా కానీ దేవునికి పెద్దగానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు తప్పు చేయడు, పరిశుద్ధుడైన పవిత్రుడు. నేను ఎలా అయితే మరి నిష్కలంకుడుగా ఉన్నానో, ఎలా అయితే పరిశుద్ధుడుగా ఉన్నానో, ఎలా అయితే నిర్దోషిగా ఉన్నానో, నా పిల్లలు కూడా చిన్న తప్పిదం కూడా వారి మనసుల్లో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నారు. మరి ఇందులో ఏమైనా ఆయన స్వార్థం ఉందా? ఆయన ఎలా ఉంటున్నారో అలా ఉండాలనుకున్నారు మనల్ని. మనం కూడా అంతే కదా. మనం ప్రయోజకులుగా ఉన్నామనుకో, మన పిల్లలు ఎలా ఉండాలనుకుంటాం? వాళ్ళ నాన్నల మంచి గొప్ప ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటా. అదే నాన్న తాగుబోతుగా తిరుగుబోతుగా ఉన్నాడనుకో, తండ్రిలా అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా? కోరుకుంటారా? కోరుకోరు. అలాగే దేవుడు కూడా ఆయన ఎలా ఉన్నారో అలా కావాలని కోరుకున్నారు. మరి అలా ఉంటున్నారంటే చిన్న చిన్నవే కదా, ఇవేమి దేవుడు పరిగణలోకి తీసుకోడు అని మనం చిన్న చిన్న వాటి విషయంలో తప్పిదాల్లోకి వెళ్ళిపోతూ ఉంటామో జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకొక మాటను కూడా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సనుగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అంటున్నారు. ఎవరు సణుక్కున్నారు? ఎవరు నశించిపోయారు? సంహారకుని చేత ఎవరు నశించిపోయారు అని మనం ఆలోచిస్తే, పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలీలు, ధర్మశాస్త్ర చట్టంలో ఉన్న ఇశ్రాయేలీలు దేవుని మీద ఎలా సణుకున్నారు చెప్పండి. అసలు వారు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. 30 సంవత్సరాలు బాగానే ఉన్నారు. మొత్తం 430 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే బానిసత్వంలో ఉన్న వీరు ఏం చేశారు? దేవునికి మొరపెట్టారు. మేము ఇక్కడ భరించలేకపోతున్నాం, ఈ బానిసత్వాన్ని మేము అనుభవించలేకపోతున్నాం, మమ్మల్ని విడిపించు నాయనా అని ఏడుస్తూ దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇశ్రాయేలీల మొర విని కనికరించారు. కనికరించినప్పుడు వాళ్ళని ఇశ్రాయేలీల ఐగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకురావాలి. ఇప్పుడు బయటకు తీసుకురావాలంటే అది చిన్న విషయం కాదు కదా. వాళ్ళందరినీ మరి ఐగుప్తు రాజు పంపించాలి కదా. అలా పంపించాలి అంటే ఐగుప్తు దేశానికి బాధ పుట్టించాలని దేవుడు అనుకుని ఐగుప్తు దేశానికి బాధ పుట్టించారు ఐగుప్తీయులకు. ఎలాంటి సూచనలు దేవుడు చేశారో ఇశ్రాయేలీలు ప్రతీది కూడా కన్నులారా చూశారు. వాళ్ళు చూసారమ్మా, దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశారో ఇశ్రాయేలీలు కన్నులారా చూశారు. వాళ్ళు చూసిన తర్వాత దేవుడు మా మొర విన్నారు, మమ్మల్ని బానిసత్వంలో నుంచి బయటకు పంపిస్తున్నారు అని సంతోషంగా ఆనందంగా వారు అక్కడి నుంచి ప్రయాణం కట్టారు. ప్రయాణం కట్టిన తరువాత ఐగుప్తు దేశాన్ని దాటించి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు సణుగుకుంటున్నారమ్మ. వీరు ఎలా సణుగుతున్నారో కొన్ని మాటలు చూద్దాం మనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు. జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు
ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. ఇక్కడ ఆలోచిద్దామండి. జనులు దేని గురించి సణుక్కుంటున్నారండి? జనులు అనగా ఎవరో అమ్మా అందరూ చెప్పాలి. జనులు అనగా ఎవరో? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని జనాంగం, దేవుని పిల్లలు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? ఇప్పుడు మాట్లాడాలి మీరు. ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారు? ఐగుప్తులో బానిసలుగా ఉన్న వారిని కనాను దేశానికి ప్రయాణం కట్టారు. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయారు వీళ్ళు? మధ్యలో అరణ్యంలో ఆగిపోయారు. ఎవరు నడిపిస్తున్నారు వీళ్ళని? మోషే గారు నడిపిస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, దేని గురించి వాళ్ళు సణుగుకుంటున్నారంటే, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. నడిస్తే ఆయాసం రాదండి? ఇది ఇక్కడ నేను నిలబడి చెప్తుంటే ఆయాసం వచ్చేస్తుంది నాకు. అలాగని ఇదేంటి నాయనా నన్ను నించోబెట్టి చెప్పేస్తున్నారు, నాకు ఆయాసం వచ్చేస్తుందని నేను సనుక్కోవచ్చు? అలాగా ఇశ్రాయేలీలు నడుస్తూ ఉండగా ఆయాసం వస్తుందని సనుక్కుంటున్నారంట. అంటే ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉండి వెట్టి చాకరీ పనులు చేస్తూ మరి మహారాజు చేత ఎంతో వాళ్ళు ఇబ్బందులు పడుతూ మరి ఆ పనుల్లో నిమగ్నమైపోయి బానిసలుగా ఏడుస్తూ నలిగిపోతూ మూలుగుతూ ముక్కుతూ ఉన్నవారు ఆ బాధ కంటే ఎక్కువ అండి నడిచినప్పుడు ఆయాసం రావటం. ఆయాసము చేత దేవుని మీద సణుక్కుంటున్నారంటే ఎప్పుడు? దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసిన తర్వాత, దేవుడు అరణ్యంలో నుంచి వారిని నడిపిస్తూ ఉంటుంటే ఎలా సణుగుతున్నారు అంటే, మాకు ఇంత కర్మ రప్పించావేంటి నాయనా అని సణుక్కుంటున్నారు వాళ్ళు. అంటే బానిసత్వపు బ్రతుకులే బాగున్నాయి వారి. ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు ఏదో సంతోషంగా ఉన్నట్టు, మేము అక్కడ ఉన్నప్పుడే బాగున్నాం, ఇదిగో ఈ అరణ్యంలోకి దేవుడు మమ్మల్ని తీసుకుని వచ్చి మమ్మల్ని చంపేయాలనుకుంటున్నాడు దేవుడు అని దేవుని మీద సణుగుకుంటున్నారు వీళ్ళు. అప్పుడు దేవునికి ఏమనిపించాలి చెప్పండి? 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నవారిని 20 లక్షల మందికి పైగా ఉన్న జనాభాని కానానుకు తీసుకురావటం అనేది మాటలా అండి? మాటలా? మన గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం కొట్లాడుకు చచ్చిపోతూ ఉంటారు. ఒక స్థలం, ఒక సెంటు భూమి ఇవ్వడానికి ఎంత కష్టపడాలో సెంటు భూమిని రప్పించుకోవాలి అంటే, అలాంటిది ఒక దేశాన్నే ఇశ్రాయేలీలకి ఇచ్చి మీరు ఇదిగో నడవండి, మీకు ఒక దేశాన్ని ఏర్పరుస్తున్నాను, కనాను దేశానికి మీరు వెళ్ళండి అని దేవుడు అక్కడ ఒక స్థలాన్ని ఏర్పరిచి దేవుడు నడిపిస్తూ ఉంటుంటే వీళ్ళకి వచ్చిన బాధ ఏంటి చెప్పండి? వారు ఏమన్నా వండుకుని తింటున్నారా? వాళ్ళ బట్టలు ఉతుక్కుంటున్నారా? లేకపోతే గిన్నెలు తోముకుంటున్నారా? గదులు శుభ్రం చేసుకుంటున్నారా? ఏమన్నా పని ఉందా వాళ్ళకి? వ్యవసాయ పనులు ఏమన్నా చేసుకుంటున్నారా? ఏ పని లేదు. నడవటం, తినటం, పడుకోవటం, నడవటం, తినటం, పడుకోవటం, ఇదే పనికి వీళ్ళు ఏమైపోతారట? ఆయాస పడిపోతున్నారంట. మాకు ఇంత ఆయాసం రప్పించేస్తున్నాడు దేవుడు, అక్కడ ఉన్నప్పుడే చక్కగా ఉన్నాం మేము, మాకు ఎందుకు వచ్చిన స్థితి ఇది అని దేవుని మీద సణుగుకుంటున్నారంట. దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఇశ్రాయేలీని అలా సణుగుకుంటున్నప్పుడు ఇంకేం చేయాలి? మిమ్మల్ని ఇంకెంత బాగా చూడాలి? ఇంకెన్ని అద్భుతాలు చేయాలి? ఎన్నో మీకు అవసరమైన వాటన్నింటినీ కూడా నేను ఇచ్చి 20 లక్షల మందికి భోజనం పెట్టడం అంటే మాటలా అండి? 20 లక్షల మందిని వాళ్ళ బట్టలు మాయకుండా, వారి చెప్పులు అరిగిపోకుండా, వాళ్ళకి కాళ్ళు నొప్పులు రాకుండా తీసుకుని వెళ్ళటం అంటే మాటలా? అలాంటిది దేవుడు అంత అద్భుతంగా వాళ్ళని అంత సేఫ్గా మరి అరణ్యంలో ప్రయాణం కట్టి నడిపిస్తూ ఉంటుంటే ఆయాసము చేత సణుక్కోవడం ఏమన్నా న్యాయంగా ఉందండి? అసలు ఆయాసం వచ్చిందని సణుగుతున్నారట. మాకు ఇలాంటి పరిస్థితి. వాళ్ళు ఏమన్నా పట్టపురాణులుగా పట్టపురాజులుగా వచ్చారా? వాళ్ళు ఏమన్నా అరణ్యంలోకి బానిసలుగా ఉండి బయటకు వచ్చారు. అలాంటి వారు చిన్న ఆయాసాన్ని తట్టుకోలేకపోతున్నారు. నడిస్తే ఆయాసం రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? అలాగే నడవకుండా ఉంటే కానాను దేశానికి చేరుకోగలరా? చేరుకోలేరు. చిన్న దానికే వారు దేవుని మీద సణుగుతున్నారు అంటే దేవుడికి కోపం రాదా మరి? అందుకే యెహోవా కోపము రగులుకొని, యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహించి వేసెను. దేవుని కోపం రగిలిపోయిందండి. అగ్ని చేత ఆ పాలేను దహిస్తూ ఉంటుంటే ఆ కిందకు చూడండి, జనులు మరలా ఏం చేస్తున్నారు? మోషే గారికి మొరపెడుతున్నారట. ముందేమో దేవుని మీద సనిగేసుకున్నారు,
ఇప్పుడు మరలా ఎవరి అవసరత వచ్చింది? మేము సణుక్కోవటం వల్ల అదిగో దేవుడు కోపం వచ్చేసింది, అగ్ని చేత పాళాన్ని కాల్చేస్తున్నాడు, కాబట్టి నువ్వే దేవునికి మొరపెట్టాలి. వీళ్ళేమో ఇష్టానుసారంగా సణుక్కోవడం, మోషే గారి మీద రుద్దేయటం. ఎంత అన్యాయంగా ఉంటున్నారండి ఇశ్రాయేలీలు. అన్ని అద్భుతాలు స్వీకరిస్తూ అన్నిటినీ అనుభవిస్తూ ఎలాంటి వారుగా ఉంటున్నారు ఇశ్రాయేలీలు, మనం ఆలోచించాలి. ఇంకా కిందకంటున్నారు చూడండి, జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. మరలా మోషే గారు ఏం చేశారు? మరలా మోషే గారు దేవునికి మొరపెట్టారు, నాయన ఈ పాలెను కాలుస్తున్నారు కదా, మీ కోపాన్ని తగ్గించుకోండి తండ్రి అని మరలా మోషే గారు దేవునికి మొరపెడుతున్నారు. దేవునికి మొరపెట్టిన తరువాత యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టిన. తబేరా అంటే మంట, కింద ఉందమ్మా. తబేరా అంటే ఏంటి? మంట పుట్టించేశారు దేవుడు ఆయనకు వచ్చిన కోపానికి. ఎప్పుడైతే మరలా మోషేకు ఇశ్రాయేలీలు మొరపెట్టుకున్నారో, మరలా మోషే గారు దేవునికి మొరపెట్టారో, దేవుని కోపం చల్లారిపోయింది. ఎంత నీతిమంతులు అడిగితే ఆయన ఎంత చక్కగా మంచులా కరిగిపోతారండి. ఆయన అంత ప్రేమ ఉంది ఆయనకి మన పట్ల. ఇంత ప్రేమ కలిగి నేను వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అరణ్యంలో ఉన్న వీరిని నడిపిస్తూ ఉంటుంటే, కనాను దేశానికి పాలు తేనెలు ఇచ్చే ప్రదేశానికి నడిపిస్తూ ఉంటే వీళ్ళకు వచ్చిన బాధ ఏంటి? ఎందుకు ఇంత సణుగులాట? ఎందుకు? మన గురించి ఎవరైనా పక్కకి వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారంటే మనకి ఎలాగనిపిస్తుంది చెప్పండి? చాలా కోపం వచ్చేస్తుందండి. అలా కాపురాలు కూలిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సణుగుకుంటున్నారని, ఇదిగో నా గురించి సణుక్కుంటున్నారు, మీ అమ్మ మీ చెల్లి సణుక్కుంటున్నారని కాపురం కూలి చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా సణుగుకోవటం ఎవరు భరించలేరు అసలు. అలాంటిది అంతకుముందు ఇశ్రాయేలీలు చాలాసార్లు దేవుని మీద సణుగుకున్నా దేవుడు పట్టించుకోలేదు. కానీ దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసిన తర్వాత సణుగుకోవటం వలన దేవుని కోపం రగిలిపోయింది. వారిని సంహరించేయాలి అన్న ఆలోచన దేవునికి వచ్చింది. అంటే ఈరోజు మన సంగతి ఆలోచించండి. మనం ఏమన్నా మంచివారమా అండి? ఇశ్రాయేలీలు అంటే వారికి బాబులు లాంటి వారు. మన సనుగులు మామూలుగా ఉండవు. మనకి కావాల్సింది జరగలేదా వెంటనే సనుగుడు. నేను ప్రార్థనకి వెళ్తున్నాను, కానుకేస్తున్నాను, లేకపోతే ప్రార్థన చేస్తున్నాను రోజుని, దేవుడు నా ప్రార్థన వినటం లేదు, నాకు ఏ మేలు జరగటం లేదు, నాకు ఏ ఆనందమో లేదు, నా కుటుంబంలో నాకు ఏ సంతోషమో లేదు, నేను అడిగింది ఏది కూడా దేవుడు నాకు చేయటం లేదు. ఎన్ని చేయాలి చెప్పండి దేవుడు మనకి? ఇంకేం చేయాలి చెప్పండి? ఆయన మనకి ఇచ్చినవేమన్నా తక్కువ? మనకి కాలాలని జరుపుతూ ఉన్నారు. ఋతువులు వస్తున్నాయి, వర్షాలు వస్తున్నాయి, ఎండ కాస్తుంది, చలి వస్తుంది, పంటలు పండుతున్నాయి. ప్రకృతిని ఇచ్చారు దేవుడు, మాంసాహారాలను ఇచ్చాడు. ప్రకృతిలో ఉన్న వాటినన్నింటినీ కూడా మనల్ని అనుభవించమని ఇచ్చినప్పుడు ఇంకా ఏం చేయట్లేదని దేవుని మీద మనం సణుగుతూ ఉంటాము. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని ఎక్కువగా సణుగుతూ మనం దేవుణ్ణి దూరం పెడుతున్నాం. ఆయన కోపాగ్నికి మనము కూడా బలైపోయే రోజు దగ్గరలోనే ఉంది. జాగ్రత్తగా ఉండవలసిన వారంగా మనం ఉన్నాం. ఇంకా ఏ విషయాల్లో సణుగుతూ ఉన్నారో మరొక మాట కూడా చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 27వ వచనం. సంఖ్యాకాండము, నాకు విరోధముగా సనుగుచుండు ఈ చెడ్డ సమాజమును నేను ఎంతవరకు సహింపవలెను? ఇశ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులను విని ఉన్నాను. ఇశ్రాయేలీలు సనుగుడు దేవుడు విన్నప్పుడు అక్కడేమో మోషే గారు చెప్పటం వలన ఆయన కోపాన్ని చల్లార్చుకున్నారు. ఇంకా సణుగుతున్నారు. వాళ్ళకి ఏం లేవనో తెలుసా? మాకు మాంసం లేదు, మాకు ఉల్లిగడ్డలు లేవు, మాకు కూరాకులు లేవు, మాకు కొత్తిమీర లేదు, మాకు పుదీనా లేదు, మాకు జీలకర్ర లేదు అని చిన్న చిన్నవి అడుగుతూ దేవుని మీద సణుగుతూ ఉన్నారు. మనం ఎవరినైనా పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఫుల్గా నాన్ వెజ్ తిన్నవారు. అత్తగారింటికి వెళ్ళిన తర్వాత నాన్ వెజ్ వండట్లేదు అనుకో, అమ్మకు ఫోన్ చేసి అస్తమాటు ఏడిపోయి మనం ఏమని, అమ్మ ఒక చికెన్ వండనివ్వట్లేదు, ఒక మటన్ వండనివ్వట్లేదు, ఏముండదు, ఆకులు అలములు పెట్టి పెంచుతున్నారు, బాగా చిక్కుపోయానమ్మా, నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియట్లేదు, నేను వచ్చి అక్కడ అర్జెంటుగా మాంసం కూరలు తినాలని మనం ఎంత ఆలోచిస్తూ ఉంటాము. ఎంత ఆలోచన అంటే ఒక వారం రోజులు ఎందుకండి, ఒక 2 రోజులు మళ్ళీ నాన్ వెజ్ లేకపోతుంటే
ఒక్కరోజే తింటున్నాం, వారంలో ఒక్కరోజే వెజ్, వారమంతా నాన్ వెజ్. ఇశ్రాయేలీల కంటే భయంకరులుగా మారిపోయాం మరి తినే విషయంలో. ఈరోజు ఎన్ని హోటళ్ళు పెట్టినామండి, ఎక్కడా ఖాళీ ఉండట్లేదండి. ఎంత చెత్త ఫుడ్ అయినా వెళ్ళి కొనుక్కుని తినేస్తున్నారు అంటే ఎంత ఆశపడుతుంది. ఈరోజు వంటలు చేయడం మానేశారు తెలుసా అండి, వంటలు చేయడం మానేశారు, హోటల్స్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా ఎంత రద్దీగా ఉంటున్నారు అంటే నచ్చిన వంటకాలు, డబ్బుల్ని ఎవరో ఆలోచించటం లేదు, నోటికి రుచినిచ్చే వంటలు ఉంటే చాలు అనుకుంటున్నారు. ఎంత దారుణంగా తింటున్నారో చూడండి. అందుకే దేవుడు అన్నారు, హెచ్చుగా మాంసము తినేవారితో సహవాసం చేయొద్దన్నారు. ఎందుకని? మాంసం తినేవారు ఇశ్రాయేలీల కంటే ఇదిగో ఇప్పుడున్న జనాంగమే ఎక్కువ మాంసం తినేవారు. ఇది వరకు వారమంతా చక్కగా వెజిటేరియన్ భోజనం తినేవారు, కాయగూరలు, ఆకుకూరలు, పప్పు దినుసులు అన్నీ తిని ఆదివారం ఒక్కరోజు నాన్ వెజ్ వండేవారు. ఇప్పుడు ఒకే రోజు ఉంటుంది వెజ్, మిగతా వారం రోజులు నాన్ వెజ్జే. ముక్క లేకపోతే ముద్ద దిగని పరిస్థితిలోకి వెళ్ళిపోయాము. ఎంత దారుణంగా తింటారండి. తిన్నవారి గురించి నేను ఏమనటం లేదు కానండి, అలా తిండి మీదే పడిపోయి దేవుణ్ణి కూడా పట్టించుకొని సోమరపోతులు అయిపోతున్నారు ప్రజలు. దాని గురించే దేవుడు బాధపడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు తిండి కోసం వెంపర్లాడేశారు, తిండి కోసం దేవుని మీద తిరుగుబాటు చేశారు, తిండి కోసం దేవుణ్ణి సనిగేసుకున్నారు. మోషే గారిని సనిగారు. ఒక తిండి గురించే కాదు, నీరు గురించి కూడా. మాకు నీరు లేదని కూడా సనిగేసుకుంటున్నారండి వాళ్ళు. మంచినీరు లేకపోతే సనుక్కుంటారు, ఎక్కడో ఏ జలపాతమో ఉంటుంది చూసుకుని తాగొచ్చు కదూ. మంచినీళ్ళు లేవని సణుగుతున్నారు, ఆహారం లేదని, ఉల్లిగడ్డలు లేవంట. అవన్నీ గుర్తొచ్చేసి వీళ్ళకి ఏమనిపిస్తుందంట, ఏడుపు వచ్చేస్తుందంటండి. ఎక్కడ? ఐగుప్తులో తినే వాటిని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు తప్ప బానిస బ్రతుకుల్లో నుంచి దేవుడు విడిపించారని ఆనందం మాత్రం లేదండి వీళ్ళకి, ఇశ్రాయేలీలకి. అందుకే దేవునికి కోపం వచ్చి ఏం చేశారంటే, ఇశ్రాయేలీలు దేవుని మీద సణుగుతూ ఉన్నప్పుడు దేవుడు విని ఏం చేశారు, నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన వారందరూ కూడా దేవునికి విరోధముగా సనిగిన వారందరూ నశించిపోయారంటండి. 20 ఏళ్ళు పైప్రాయం కలిగిన వారు. మరి 20 ఏళ్ళు తక్కువ కలిగిన వారు ఎందుకు నశించిపోలేదు? ఎందుకు నశించిపోలేదమ్మా? పైప్రాయం గలవారు మాత్రం దేవుడు చేసిన అద్భుతాలన్నీ చూసి కూడా దేవుని మీద సణుక్కోవటం వలన అరణ్యములోనే రాల్చేశాడు. కానీ ఆయన అద్భుతాలు చూడని తరము 20 సంవత్సరాలు కిందకున్న వారి పరిస్థితి. వారిని మాత్రమే బ్రతికించారు, వారిని మాత్రమే కానాను దేశానికి పంపించారు. ఆ పైప్రాయం కలిగిన వారందరినీ కూడా సంహరించారు, నశించిపోయారు, అరణ్యంలో రాలిపోయారు. ఒక తిండి విషయంలో దేవుని మీద సణుక్కోవటం వలన ప్రాణం కోల్పోయే పరిస్థితి వచ్చింది వారికి, ప్రాణం పోయే పరిస్థితి. ఈరోజు మనం దేని కొరకు? కడుపు కోసమే కదండి ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. సమాజం అంతా ఏమైపోతుందో, దుష్టుడు ఎటు తీసుకెళ్ళిపోతున్నాడో ఎవ్వరికీ అర్థం కావటం లేదండి. దగ్గరగా గత 4 రోజుల నుంచి మరి ఒక న్యూస్ చాలా హల్చల్ చేస్తుందండి యూట్యూబ్ అంతా కూడా. ఒక తల్లి 2 బిడ్డలు రైల్వే ట్రాక్ మీదకి తీసుకెళ్ళిపోయిందండి 2 పిల్లల్ని. ఎందుకు వెళ్ళిందో, ఎందుకు చచ్చిపోవాలనుకుందో, పిల్లలకి ఏం చెప్పిందో, ఏం చెప్పి వాళ్ళని మరణానికి తీసుకుని వెళ్ళిందో తెలియదు. కానీ భయపడుతూ ఇలా 2 కూడా 2 చేతుల్లోకి తీసుకుని ట్రైన్ కింద చిదిగిపోయి చచ్చిపోయారండి వాళ్ళు. ఎంత భయంకరం అండి నిజంగా. ఆ తల్లికి అర్థం కావటం లేదు. తన భర్త వచ్చాడు దుబాయ్ దేశం నుండి, అతనికి అర్థం కావటం లేదు ఎందుకు చచ్చిపోయిందో. దుష్టుడు మనుషుల్ని ఎలా ప్రేరేపిస్తున్నాడు చూడండి. నిజంగా వాళ్ళకి దేవుడు తెలుసుంటే ఇంత అగత్యానికి పాల్పడదురా అండి వాళ్ళు? వాక్యం తెలుసుంటే చేదురాలగా. ఆత్మహత్య మహాపాపము అని అంటాం కదా, అది పాపమే ఆత్మహత్య. దేవుడిచ్చిన ప్రాణాన్ని మనం తీసుకోవడానికి మనకి ఏం అధికారం ఉంది చెప్పండి? పిల్లలు 17-18 సంవత్సరాల పిల్లలు. ఆ పిల్లలకు మరి ఏం చెప్పి ఒప్పించిందో తెలియదు. నా చావుకి ఎవరో బాధ్యులు కాదని రాసిందట. మరి రాసి మొత్తం 3 కూడా ట్రైన్ ట్రాక్ మీద పడి చనిపోయారండి. ఎంత బాధాకరం. ఆ తండ్రికి ఎంత బాధ. ఒకవేళ ఆవిడికి ఏదన్నా బాధ ఉంటే చనిపోవచ్చు కదా. పిల్లలు ఏం పాపం చేశారండి? వారి జీవితం ఎంత జీవితం ఉంది వారికి.
అలాంటి పిల్లల్ని హాస్టల్లో ఎవరో చనిపోయారని అబద్ధం చెప్పి తీసుకుని వచ్చిందంట పిల్లలు ఇద్దరు కూడా చర్లపల్లి స్టేషన్లో పడుకుని చనిపోయారని ట్రైన్ కింద పడి. ఎంత భయంకరమైన పరిస్థితులకి దుష్టుడు తీసుకెళ్ళిపోతున్నాడు. మరణం అనే ఆలోచన వచ్చేటప్పుడు మనకి ఏదైనా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటే మనం ఆలోచనని కోల్పోతామండి. ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు, చచ్చిపోవాలని అనుకుంటాము, అంతే ఆలోచన వెంటనే అమలు చేసేస్తూ ఉంటాము. కానీ వాక్యం తెలిసిన వాడు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడగలడండి. దేనికైనా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నారు కదా, నేను దేనికి భయపడాలి? అసలు నేను దేని కొరకు నేను ఆందోళన చెందాలి? నాకు దేవుడి మీద నమ్మకం ఉంది. ఈరోజు రేపు నా పరిస్థితి బాగుండకపోవచ్చు, కానీ రేపు అన్న రోజు ఒకటి ఉంది. ఆ రోజు నేను ఎలా అయినా సరే నేను సంతోషంగా ఉండగలను. ఈ కష్టం ఎప్పుడు నిరంతరం ఉండిపోయేది కాదు అని మన ఆలోచన ఉండాలి తప్ప, మన పరిస్థితి బాగాలేదని, మనకి ఏదో శ్రమ వచ్చిందని మనం అక్కడితో ఆగిపోకూడదు. అసలు మన ప్రయాణం ఆపేసుకోకూడదు. దేవుడిచ్చిన ప్రాణం ఇది, ఆయన కొరకు ఖర్చు పెట్టి ఆయన తీసుకుంటే వెళ్ళిపోవలసిన వారం మనము మన ప్రాణాలు మనం తీసుకుంటున్నాము అంటే అది ఎంత అన్యాయమో, ఎంత పాపమో ఆలోచించండి. 2 బిడ్డలండి, చాలా బాధ అనిపించింది నిజంగా వారిని చూసి. ఎంత కళ్ళంట నీళ్లు పెట్టుకున్నామో, ఎందుకు ఈమె ఎలా చేసింది. మొత్తం అందరూ కూడా కామెంట్స్లో చెప్తున్నారు, నీకు ఏదైనా బాధ ఉంటే నువ్వు చనిపోవచ్చు కదమ్మా, పిల్లలు ఏం చేశారు, అందరూ కామెంట్లో అవే మాటలు. కానీ చెప్పే వాళ్ళందరూ కూడా ఆవిడ చాలా స్ట్రాంగ్ అండి, ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ చచ్చిపోయేంత స్టేజ్కి అయితే వెళ్ళదండి. మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఎందుకు వెళ్ళారో మాకు అర్థం కావటం లేదని మాట్లాడుతున్నారు. మరి ఏం జరిగిందో వాళ్ళ ఆలోచన ఏంటో దేవునికే తెలియాలండి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఉన్నప్పుడు మనం పొట్టకూటి కొరకు ఆలోచిస్తూ తిండి కోసమే మత్తులుగా అయిపోతున్నాము, దేనిని కూడా పట్టించుకోవటం లేదు. కడుపు కోసం ఎన్ని అఘాయిత్యాలు చేసేస్తున్నారు నండి ప్రజలు. కోట్లు సంపాదించుకున్నారు. ఆ కోట్లు ఖర్చు అయిపోయేంత వరకు మనం ఉంటామా అండి? సంపాదించుకున్నదంతా తినేంతవరకు ఉంటామా? ఉండం కదా, కొద్ది రోజుల్లో చచ్చిపోతాం. కోటీశ్వరుడు తినే బ్రతుకుతున్నాడు, మనం అదే తిని బ్రతుకుతున్నాం. వాళ్ళకి మనకి తేడా ఏముందండి? అవసరమైతే వాళ్ళు కారుల్లో తిరుగుతారు, మనం బస్సుల్లో తిరుగుతాము, ఇంతే తేడా. అలాంటి పరిస్థితుల్లోకి సమాజం వెళ్ళిపోతుంది. ఆనాడు ఇశ్రాయేలీలకి, ఈనాడు మనకి తేడా ఏంటంటే వారు కొద్ది మందిగా అయినా బాగానే ఉన్నారండి. మరీ మత్తులుగా అయిపోయి, మరీ తిండి వలన ఐహిక విచారంలోకి వెళ్ళిపోయి మనము మరి దేవుని మీదే తిరుగుబాటు చేసేవారుగా మారిపోతున్నారు. తిండి పెట్టకపోతే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసే పరిస్థితులు ఈరోజు మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటాయండి. ఇదిగో నా పంటలు పండలేదు, నాకు ఆహారం లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను దేనికోసం బ్రతకాలి అన్న ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా జాగ్రత్త అండి. మనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుణ్ణి మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. అరణ్యంలో రాలిపోయారంట దేవుని మీద సనుక్కోవటం వలన. మనం చిన్న సనుగులు, ఇది దేవుడు పెద్ద పట్టించుకోరలే అనుకుంటాం, దేవుడు పట్టించుకోరలే అనుకుంటాము. కానీ చిన్న దానిని కూడా దేవుడు పాయింట్అవుట్ చేస్తారండి. చిన్న విషయాన్ని కూడా దేవుడు పట్టుకుంటారు. ఈ తప్పు కూడా నా పిల్లలు చేయకూడదు అనుకుంటారు. మరి అలా మనం ఉంటున్నామేమో ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకోవాలి. యేసుక్రీస్తు వారి గురించి ఒక గొప్ప మాట ఉంది, చూడండి. ఒక మాట మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను అంటున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒప్పుకునే వచ్చారు ఈ లోకానికి. తండ్రి బాధను చూడలేక, దేవుని ఆవేదనను అర్థం చేసుకుని ఈ లోకానికి రక్షణ కల్పించాలి అని మనుషులందరి పాపాలు ఆయన భుజాల మీద వేసుకుని శిక్ష అనుభవించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కానీ ఆ శిక్ష పరిణామాలు, ఆ శిక్ష తీవ్రత ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారికి తెలుసా తెలీదా?
తెలుసు వాళ్ళు ఎంతగా హింసిస్తారో, ఎంతగా మరి ఆయన్ని బాధ పెడతారో యేసుక్రీస్తు వారికి తెలుసు. అయినా వచ్చారు. ఆ తెలిసి ఆయన ఏం మాట్లాడుతున్నారు అంటే, తండ్రి ఏమా సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, గిన్నె నా యొద్ద నుండి తీసేయండి నాయన. అయినా నా ఇష్టమేమీ కాదు, మీకు ఇష్టమైతేనే దీన్ని తప్పించండి, లేదంటే మీ చిత్త ప్రకారమే సిద్ధించును అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. అంటే ఇదిగో ఇలాంటి బాధలోకి నా తండ్రి నన్ను ఎందుకు పంపించారు అని సణుగుకున్నారా యేసుక్రీస్తు వారు? ఎప్పుడైనా ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాల్లో దేవుణ్ణి ఎప్పుడైనా బాధ పెట్టే విధంగా ఒక్క మాట అయినా మాట్లాడారా? ఎన్ని బాధలు పడ్డారండి యేసుక్రీస్తు వారు. తిండి లేదు ఆయనకు, సరిగ్గా కుటుంబ ఆదరణ లేదు. శిష్యులు కూడా ఆయన్ని అనుమానిస్తూ ఉన్నారు చాలా సందర్భాలలో. ప్రజలు కూడా పట్టించుకోకుండా ఆయన ఒక దొంగగా ముద్రించారు, ఒక పిచ్చివాడిగా యేసుక్రీస్తు వారిని సమాజం చూసింది. అలాంటి స్థితిలో కూడా తండ్రి ఇదిగో పరలోకంలో నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నావు కదా, నీ కుమారుడిగా వచ్చి నేను నిన్ను బాధలు పడుతున్నాను, నువ్వు చూస్తూ ఎలా ఉన్నావు అయ్యా అని యేసుక్రీస్తు వారిని ఎప్పుడు కూడా ఒక మాట కూడా సనగలేదు. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కానీ సనుగుడు మాత్రం రాలేదు. అంతకంటే పెద్దదా అండి మనం చేస్తున్న త్యాగం దేవునికి? అంతకంటే పెద్ద త్యాగమా? యేసుక్రీస్తు వారు ప్రాణం పోయే పరిస్థితి వచ్చిందా లేదా? ఆయనకి వచ్చింది. ప్రాణం పోయే పరిస్థితుల్లో నాకు ఎలాంటి స్థితి రప్పించావేంటయ్యా అని దేవుణ్ణి ఏమన్నా సనిగారా? సనగలేదండి. మరి అంతకంటే పెద్దదా అండి ఇశ్రాయేలీయులు సనుగుల్లో? అంతకంటే పెద్ద విషయం ఏమన్నా ఉందా? లేదు కదా. కడుపుకి ఆహారం కడుపు నిండా వారికి నోటికి రుచికరంగా దొరకటం లేదని దేవుని మీద సనుగుకున్నారు. ఈరోజు మన సంగతి చూస్తే మనము కూడా కడుపు నిండా ఆహారం లేకపోయినా, కష్టపడి పని చేసే తత్వం లేకపోయినా మనము కూడా దేవుని మీద సణుగుకుంటూ ఉంటాం. మన పరిస్థితులు బాగోకపోయినా సణుగుతూ ఉంటాం. మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా దేవుని మీద సణుగుతూ ఉంటాము. కానీ మన చిన్న చిన్న ఇబ్బందులకే మనం దేవుని మీద సణుగుకుంటూ ఉంటే, ప్రాణం పోయే స్థితి వచ్చిన యేసుక్రీస్తు వారు సణుగుకోవటంలో తప్పు లేదు. కానీ ఆయన ఎప్పుడన్నా ఆ మాట ఉపయోగించారమ్మా? నాకెందుకు నాయన ఇలాంటి పరిస్థితి రప్పించావని చిన్నపాటిగా కూడా యేసుక్రీస్తు వారు సనగలేదు, గొణకలేదు. ఆయన ఎంత పవిత్రుడుగా, ఎంత పరిశుద్ధుడుగా, ఎంత ఓర్పుతో యేసుక్రీస్తు వారు బ్రతికారో ఈ లోకంలో మనం ఆలోచించాలి. మరొకరున్నారు మనకి, మోషే గారు ఎలాగున్నారమ్మా? ఆయన ఏమన్నా సనిగారా దేవుని మీద? ఏంటయ్యా ఇలాంటి పరిస్థితి ఏంటయ్యా, నేను ఎలా తట్టుకుంటాను, మొత్తం అన్నీ సమస్తాన్ని నాకు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నావు ఏంటయ్యా అని సనిగారా మోషే? యోబు గారు సనిగారమ్మా? సనగలేదండి. ఏ సందర్భంలో కూడా సనగలేదు. ఎంత యథార్థవంతుడుగా దేవునికి ఆయన కనపరుచుకున్నారో మనం అర్థం చేసుకోవాలి. మరొక వ్యక్తి కనిపిస్తూ ఉంటారు మనకి, నాబాలు ఎవరు? ఒక మూర్ఖుడు, మోటివాడు. తన భార్య అబీగయీలు, నాబాలు అనే ఒక మూర్ఖుడు ఉన్నాడండి. అతని పనివారు దావీదు గారికి సుపరిచితులు. దావీదు మహారాజుకి నాబాలు పనివారు బాగా తెలుసు. అయితే నాబాలు పనివారిని ప్రొటెక్ట్ చేస్తారు దావీదు గారు. ఒకానొక సందర్భంలో దావీదు గారికి మరి ఆహారం అవసరం అవుతుంది. ఆహారం కోసం దావీదు పనివారిని ఎక్కడికి పంపిస్తారో? నాబాలు దగ్గరికి పంపిస్తారు. అప్పుడు దావీదు గారు ఎంత గొప్ప వ్యక్తో, ఎంత చక్కగా వారిని కాపాడారో, ఎంత సహాయాన్ని దావీదు గారి నుంచి పొందుకున్నారో నాబాలు అనుచరులకు తెలుసు. అప్పుడు వాళ్ళు దావీదు గారు చాలా మంచివారు, చాలా గొప్పవారు, అయినా మాకు కష్టం వచ్చినప్పుడు వారు ఆదుకున్నారు అని వీళ్ళ కృతజ్ఞత కలిగి ఉన్నా కానీ నాబాలు ఎలా సణుగుతున్నాడో తెలుసు. ఆహారం పెట్టాలా దావీదుకి? ఆహారం పెట్టాలా? అసలు దావీదు ఎవడు? యెషయి కుమారుడు ఎవడు? అసలు అతను నన్ను ఆహారం అడగటానికి ఎవరు? సణిగేసుకుంటున్నాడండి నాబాలు, సణిగేసుకుంటున్నాడు. దేవుని చేత మొత్తబడ్డాడు నాబాలు, సణుగుకున్నాడండి దావీదు గారి మీద. దేవుని చేత మొత్తబడ్డాడు, చచ్చిపోయాడు. భార్య చేత మరి క్షమాపణ పొందుకున్నప్పటికీ కూడా కొద్ది రోజుల్లోనే అతను మరణం అయిపోయాడు. సణిగితే ఎంత ప్రమాదమో మనం అర్థం చేసుకోవాలి. సహాయం పొందుకున్న వారి దగ్గర సణుగుతూ ఉండటం ఏంటండి? ఎవరైనా మనకు 10,000 రూపాయలు ఇచ్చారనుకో, వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం ఇవ్వడానికి ముందుకు వెళ్తామా? కొంతమంది వెళ్ళొచ్చేమో కానీ కొంతమంది వెళ్ళరండి.
వాళ్ళు ఎప్పుడో ఇచ్చారు, నా దగ్గర ఉన్నాయేంటి ఇప్పుడు, నా దగ్గర ఉన్నాయి లేదో అతనికి తెలుసు నాకు తెలుసు అనుకుంటాం మనం. ఫోన్లో ఏదో ఒకలా చూసి నా గండాన్ని గట్టెక్కించారు కదా పాపం, అతన్ని ఆపదలో ఉన్నాడు ఆదుకుందామన్న ఆలోచన మనుషులుగా అయితే మనకు రాదండి. అసలు ఎప్పుడు మనమే సేఫ్ జోన్లో ఉండాలి. ఎదుటివారు ఎలా పోయినా నాకు అవసరం లేదు అనుకునే మనస్తత్వాలు మనవి. ఇంకా ఏ విషయాల్లో సణుగుకున్నారంట ఇశ్రాయేలీలు? దేవునికి ఇచ్చే విషయంలో, దేవుడు పెట్టే విషయంలో, దేవుడు పెట్టిన దాని గురించి సణుగుకుంటున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా సణుగుకుంటున్నారు. ఆనాడు ఇశ్రాయేలీలే కాదు, ఇదిగో ఈరోజు క్రైస్తవులు కూడా దేవునికి ఇచ్చే విషయంలో సణుగుతూ ఉంటారు. మరొక సందర్భాన్ని చూసి ముగించేస్తాను. 1 పేతురుపత్రిక 4వ అధ్యాయము, 1 పేతురుపత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 1 పేతురుపత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఏమంటున్నారమ్మా? ఎవరికైనా ఆతిథ్యము చేసేటప్పుడు సణుగుకోకూడదట. ఎవరికైనా భోజనం పెడుతున్నప్పుడు సణుగుకోకూడదంట. భర్త దేవుని సేవలో ఉంటారు, భార్యగా ఇంటిలో మరి గృహ పరిపాలన జరిగించేదిగా స్త్రీ ఉంటుంది. ఈలోపు భర్త ఫోన్ చేస్తాడు, అమ్మా ఒక 4-5 వస్తున్నాము, భోజనం సిద్ధపరచు అని. ఎన్ని గంటలకి? అర్ధరాత్రి 12-1 గంట టయానికి. ఏమనుకుంటారు చెప్పండి? నిద్రలో లేచిన భార్య, ఏంటి ఇప్పుడు లేచి భోజనం వండాలా? నేను మంచి నిద్రను పాడు చేసుకుని భోజనం వండాలా? బయట ఎక్కడన్నా తినేసి రావచ్చు కదా, నన్ను ఇబ్బంది మళ్ళీ భర్త దగ్గర అనం మనము మనమే మాట్లాడుకుంటూ ఉంటాం మనసులో. భోజనం వండాలా? 1 గంటకు లేపి భోజనం వండమంటున్నారు చూడండి. ఎన్ని మాటలు అంటామండి భర్తని. కానీ శారమ్మ గారు ఉన్నారు కదా, ఆమె కడు వృద్ధాప్యంలో ఉంది. మరి 3 దేవదూతలు మనుష్యులుగా వచ్చినప్పుడు వారికి ఎంత బ్రహ్మాండమైన ఆతిథ్యం ఇచ్చిందండి ఆమె. ఆతిథ్యమీయ మరువకుడి అన్నారు. అంటే మనం ఎవరికైనా ఒక ముద్ద పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వారికి పెట్టాలి. అలా పెట్టినప్పుడు నువ్వు భోజనమే కాదు, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని అన్నారు యేసుక్రీస్తు వారు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే జ్ఞాపకం చేసుకుంటానని చెప్పారు శిష్యులు. అలాంటిది మరి శారమ్మ గారు ఆతిథ్యం మామూలుగా కదండి. ఒక లేగ దూడను వధించి రొట్టెలు కాల్చి ఆ దూడని మరి కూరగా ఉండి వారికి మంచి ఆహారం, మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి మరి ఎంత సంతోషపెట్టి వారిని పంపిస్తూ, మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చక్కగా 4 రకాల కూరలతో భోజనం వడ్డిస్తే ఎంత ఆనందపడిపోతారండి వాళ్ళు, ఎంత ఆనందపడతారు. మనం మా ఇంట్లోకి వెళ్ళి ఇదిగో ప్రతిదీ నన్నే చేయమంటారు, చచ్చిపోతున్నాను, నేను వండుకోలేక చచ్చిపోతున్నాను, ఎన్నిసార్లు వండాలి, ఇలాగా తిట్టుకుంటూ మనం వడ్డించామనుకో మన కష్టానికి కూడా ప్రతిఫలం అనేది దొరకదు. అందుకే దేవుడు అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? సనగకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. మనం సనగకుండా ప్రేమతో వారికి ఆతిథ్యాన్ని ఏర్పరిచి పెట్టామనుకో, రేపు అన్న రోజు వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటారు. సణుగుకోకుండా మరి పరిపూర్ణంగా మనస్పూర్వకముగా ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉంటారు. అంటే ఆతిథ్యం ఇచ్చే విషయంలో సణుగుకోకూడదు. దేవునికి ఏదైనా చేసే విషయంలో సణుగుకోకూడదు. మనం ఆహారం గురించి ఇశ్రాయేలీయులు సణుగుకున్నట్టుగా దేవుడు మనకు అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని దేవుని మీద ఎప్పుడు కూడా మనం సణుగుకోకూడదండి. దేవుడు మనం అడిగిన వాటికంటే ఎక్కువే ఇచ్చారు. మనం అడిగిన వాటికంటే ఎక్కువే ఇచ్చారు. ఇంకా ఆయన మనకి ఏమి ఇవ్వాల్సినవి లేవు. అయినా సరే మీరు అడగండి నాయనా, నేను ఇస్తాను అన్నారు. నేను ఇస్తాను, మీకు ఏం కావాలంటే అది అడగండి, నేను ఇస్తాను అంటే ఎప్పుడు కూడా మన బాధలే, మన కష్టాలే, మన కన్నీళ్ళే అడుగుతూ ఉంటాం తప్ప నీకు ఏం కావాలయ్యా, అసలు నీకు ఏం కావాలి, నువ్వు ఏమిస్తే సంతోషంగా ఉంటావని దేవుణ్ణి ఎప్పుడైనా అడుగుతామా? మనం ఎప్పుడైనా అడుగుతామా? ఎప్పుడు మన పరిస్థితులేనా, మన కష్టాలేనా, మన కన్నీళ్ళేనా, మన బాధలేనా, మన ఇబ్బందుల గురించేనా దేవునికి చెప్పడం? మరి ఆయన ఇబ్బంది ఏంటో, ఆయన బాధ ఏంటో, ఆయన ఆవేదన ఏంటో అర్థం చేసుకుని నీకు ఏం కావాలయ్యా, నా నుండి మీరేం కోరుకుంటున్నారు, మీకు ఏది ఇస్తే మీరు సంతోషంగా ఉండగలరు అని మనం ప్రార్థనలో ప్రతి దినము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. కాబట్టి సణుగుకోవటం మరి ఒక దేవుని విషయంలోనే కాదు, ఏ విషయాల్లోని కూడా ఎవరి గురించి కూడా సణుక్కోవాల్సిన అవసరం లేదండి.
పక్కకు వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనస్ఫూర్తిగా ఆతిథ్యం ఇవ్వాలి. దేవునికి కానుక ఇచ్చే విషయంలో, దేవునికి ఏదైనా చేసే విషయంలో మనస్ఫూర్తిగా ఎవరో అడిగారని మొహమాటాలతో మనం చేయకూడదు. దేవునికి పరిపూర్ణమైన మనసుతో మనం ఇవ్వాలి. అప్పుడే దానికి ప్రతిఫలం అనేది దేవుని చేత మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం.